గృహ నిర్బంధాలు చేయొచ్చు. సాక్షాత్తు ఒక పార్టీ అధినేతనే కూడా మీరు నిర్బంధించారు. వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ అంట ఏ విధంగా ఒక పోలీస్ అధికారి ప్రవర్తించాడండి. కనీసం ప్రజలకి అభివాదం కూడా చేయనివ్వలేదు. హోటల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయటకు రానివ్వలేదు. మేమేమన్నా అక్కడ ఏమన్నా గలాటా చేయడానికి వెళ్ళామా జగన్మోహన్ రెడ్డి గారి లాగా? ప్రజా సమస్యలు వినడానికి ఒక ప్రజా జనవాణి అనే కార్యక్రమానికి వెళ్తే ఆ రోజు కార్యక్రమం జనవాణి కార్యక్రమానికి దానికి సమాధానం చెప్పండి సురేష్ గారు. మీరు వైజాగ్ లో పవన్ కారణాలు ఏంటి చెప్పండి. జనవాణి కార్యక్రమం ప్రజల సమస్యలు వినే కార్యక్రమం వైజాగ్ లో ఇష్టాను రీతిని వీళ్ళు భూదందాలు చేస్తే అది ఎక్కడ బయట సుజాత గారు సురేష్ ఒక మాట వినండి. శక్తి ఎవరైనా చూసారా? సురేష్ వినాలి. సురేష్ ఒక్క మాట అది అనుమతించేటువంటి సురేష్ వినండి, ఒక మాట వినండి. చొక్కాలు దింపుకోవాలి, సరే వినాలి. సురేష్ పగలాలన్నాడు. సరే సురేష్ వినిపిస్తుందా? ఒక్క విషయం నేను అడుగుతాను, మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. మీ ప్రాంతంలోనే నిన్నటి నుంచి వైరల్ అవుతున్న ఒక వీడియో మీరు చూసారా? మీకు ఐడియా ఉందా? సురేష్ వినిపిస్తుందా? దేని మీద సార్? అది నేను చూడలేదు. అది రోజా గారి వీడియో ఒకటి చూసారా? లేదు సార్, నేను చూడలేదు. అది పోలీస్ స్టేషన్లలోనే ఉండడం వల్ల ఒక విషయం అంటే నాకు బయటికి చెప్పడం అది పెద్దగా ఇష్టం లేదు. కానీ ఒక మెసేజ్ మనం ఏమి ఇస్తున్నాం అన్నది ఎవరినో రోజా గారు ఏదో టార్గెట్ అని నేను చెప్పట్లేదు. ఆవిడ మాట్లాడిన మాట ఒక సందర్భంలో అమ్మకి బాబుకి పుట్టినోడైతే ఒకరిని పెళ్లి చేసుకుండి ఇంకొకరితోటే చేసిన వాళ్ళు అయితే ఇది అవసరం అసలు? ఇంకా వేరే మాటలేం ఉండవా? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఆవిడకి ఇచ్చేశారు. నువ్వు ఎవడో పుట్టేవో తెలుసు, నీది ఏ ఊరో తెలుసు, నువ్వు దేనికి అసలు ఇబ్బందికరంగా ఉంటున్నది. ఎందుకు అవసరమైన ఇప్పుడు వర్మ సార్ నేను ప్రస్తావించింది కూడా అదే. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా లేదా జనసేన అయినా తెలుగుదేశం అయినా ఎవరైనా కూడా భారత రాజ్యాంగం ప్రకారం మాట్లాడేటువంటి హక్కు ఉంది కదా అని ఇష్ట ప్రకారం మాట్లాడడం తప్పు. ఇప్పుడు చర్యకు ప్రతి వాళ్ళు ఏ విధంగా రోజా గారు అన్నారు. రోజా గారు ఎందుకు అనాల్సి వచ్చినటువంటి కారణం అది రోజా గారు రోజా గారు వాళ్ళే రకంగా మాట్లాడారు, మీరు చూసారు. నేను అనేది అది ఎవరో రోడ్ల మీద పోయే వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడుకుంటే ఎవడో కేర్ చేయడు. ఒక సెలబ్రిటీలు మాట్లాడితే అది వేరే రకంగా వెళ్తుంది ఆ మెసేజ్. ఆవిడ ఖచ్చితంగా రోజా గారు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సరే, రాజకీయాల్లో విమర్శించే వాళ్ళు ఉండొచ్చు, వేరే అంశం ఉండొచ్చు. రాజకీయాల్లో ఆవిడ అంటే అభిమానించే వాళ్ళు ఉండొచ్చు. ముఖ్యంగా ఆవిడ హీరోయిన్, చాలామంది అభిమానులు ఉంటారు. గతం ఇప్పుడు ఉండకపోవచ్చు కాక. సో అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు కాదు కదా. మస్తాన్ రావు గారు మీరు చెప్పండి, విన్నారా మీరు ఆ వీడియో? విన్నారండి, చూశాను. అయితే రెండు ప్రెస్ మీట్లు చూశాను. నేను అనేది ఏంటంటే యాక్చువల్గా మీరు విశ్లేషణ అడిగారు కాబట్టి చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ నష్టపోయిన కారణాల్లో కొంతమంది నాయకులు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడటం కూడా ఒక ప్రధానమైన కారణం. అది ఆ పార్టీ నాయకులు కొంతమంది చెప్తారు. సో నిన్న యాక్చువల్ రోజా గారిది ఏంటంటే, రోజా గారికి సంబంధించి ఆ మధ్య గాలి నా కొడుకులు గాలికి గెలిచారు అనేది కూడా ఒకటి వాడారు. అంటే నేను మళ్ళీ ఉచ్చరించడం అంటే అదే పదం వాడా. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా నిన్న చూస్తేనేమో చాలా అబ్యూజ్డ్ గా వెధవలు అది ఇది వాడేసారు. మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. అంటే ప్రజల్లో ఏంటంటే ఒక విధమైన ప్రొటెస్ట్ వచ్చింది. అంటే జగన్ గారు పక్కన ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు 2,73,000 కోట్ల రూపాయలు ఇంటింటికి పంపించినా కూడా ఈ విధమైన ఒక అబ్యూజ్డ్ లాంగ్వేజ్ కానీ ఒక విధమైన ఇప్పుడు ఎక్కువగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. మీకు జోగి రమేష్ గారు పెళ్ళాల విషయంలో కానీ అట్లా మాట్లాడినప్పుడు సో వాటిని కంట్రోల్ చేస్తారని మన మధ్య సజ్జల గారు కూడా చెప్పినట్లు విన్నా, ఏదో ఆయన ప్రెస్ మీట్ లో. అలాంటి వాళ్ళు మేము అంగీకరించమనేది. ఇప్పుడు ఏదైతే
బోరుగడ్డ అనిలు మాకు సంబంధం లేని వ్యక్తి, శ్రీరెడ్డి మాకు సంబంధం లేని వ్యక్తి అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఆ విధంగా మాట్లాడే వాళ్ళు మా నాయకులు కాదు, ఇంకో వాళ్ళని కంట్రోల్ చేస్తామనే ఒక ప్రకటన కూడా త్వరలో చేస్తారేమో నేనైతే ఆశిస్తున్నా. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ని